జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఎలక్షన్లు మనం చూసాం. పార్టీల విషయం పక్కన పెట్టినట్టయితే మరొకసారి మన ప్రజాస్వామ్యంలో బలం రుజువైంది. ప్రజలు ప్రశాంతంగా ఓటు వేశారు. పార్టీలు ప్రత్యర్థులు గట్టిగా పోటీ పడ్డారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగినాయి. స్వచ్ఛందంగా ఓటు వేశారు. చివరికి దశాబ్దాల పర్యంతం ఓ పక్కన టెర్రరిజానికి, మరో పక్కన ఈ మతతత్వానికి ఆలవాలమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేశారు. ప్రశాంతంగా ఓటు వేశారు. ఓటర్ని నిజాయితీగా ప్రశాంతంగా లెక్కబెట్టారు. ఎన్నికల ఫలితాలని అందరూ కూడా స్వాగతిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న బలం. అందుకు రాజకీయ పార్టీలని, అభ్యర్థుల్ని, ఆ రాష్ట్రాల ఓటర్లని మనసారా అభినందిస్తున్నాం. ఇక ఎన్నికల ఫలితాలకు వచ్చినట్టయితే జమ్మూ కాశ్మీర్ పరిస్థితి వేరు, హర్యానా పరిస్థితి వేరు. జమ్మూ కాశ్మీర్ దశాబ్దాలుగా ఉగ్రవాదానికి తలపడింది. అట్లాగే అక్కడ మతాల మధ్య పోలరైజేషన్, విరోధభావం, అలాగే దేశం బయట నుంచి వస్తున్న ఉగ్రవాదం, ఆర్టికల్ 370 లాంటి అంశాలు ప్రభావితం చేసినాయి. అయినా కూడా పెద్ద ఎత్తున ఓటు వేసి భారత రాజ్యాంగం నీడన మేము ఉంటామన్నది స్పష్టంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. అట్లాగే మతం ఏదైనా, కులం ఏదైనా, పార్టీ ఏదైనా ఆర్థికాభివృద్ధిని కోరుకోని వాళ్ళు ఉండరు. అందుకని ఏ పార్టీలు వచ్చినా కూడా జమ్మూ కాశ్మీర్లో అటు రాష్ట్ర అక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న కేంద్రపాలిత ప్రాంతానికి, రేపొద్దున రాబోయే రాష్ట్రానికి, జాతీయ స్థాయి ప్రభుత్వానికి మధ్య సయోధ్య ఉంటుందన్న విశ్వాసం నాకున్నది. ఆ జాతీయ స్థాయి ప్రభుత్వం సహకారంతో ఆ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసి కులం, మతం, ప్రాంతం కంటే మన పిల్లల భవిష్యత్తు ముఖ్యమైనది రుజువు చేసినట్టయితే శాశ్వతంగా శాంతికి, దేశ ఐక్యతకి అక్కడ పునాది ఏర్పడుతుంది. ఇక హర్యానా చూసినట్టయితే మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం 9-9.5 పాటు నిజాయితీగా పనిచేసింది, సమర్థంగా పనిచేసింది, సరైనటువంటి ప్రాధాన్యాలను తీసుకున్నది. కానీ గతంలో 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో నిజాయితీకి, సామర్థ్యానికి పట్టం కట్ల. ఆ పార్టీకి మెజారిటీ దక్కల. చివరికి ఒక చిన్న ప్రాంతీయ పార్టీతో జతకడితే మరి అవినీతి, కులతత్వం, దుష్పరిపాలన రాజ్యమేన్నాయి. ఈసారి నెగ్గింది మంచి పరిపాలన వల్ల మాత్రమే కాదు. మంచి పరిపాలన కొంతమందికి వచ్చినమాట వాస్తవం. అందులో ఢిల్లీ శివారులో ఉంది కాబట్టి హర్యానా పంజాబ్ లాగా కాకుండా పూర్తిగా దాన్ని ఉపయోగించుకున్నది, ఆర్థికాభివృద్ధికి ఊతం వేసింది. కానీ ఈసారి నెగ్గింది అక్కడ మతాల స్థానంలో కులతత్వం రాజ్యమైనది. బీజేపీ ఏమో జాట్లు, నాన్ జాట్లు అన్న తీరిన సమాజాన్ని విభజించింది. కాంగ్రెస్ పార్టీ మామూలు యథాప్రకారంగానే కులాలను విపరీతంగా ప్రోత్సహించింది, మామూలు రాజకీయాన్ని ప్రోత్సహించింది. చివరికి ఒకరు నెగ్గారు. నెగ్గిన ప్రభుత్వం మంచి పాలన ఇస్తుందని, అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశిద్దాం. కానీ అన్ని పార్టీలు కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎంతకాలం మనం డబ్బుల మీద, కులాల పేరుతో ప్రజలను సమీకరించడం మీద, తాత్కాలికమైన తాయిల మీద ఆధారపడతాం. ప్రజాస్వామ్యంలో ఒక మౌలికమైన సమస్య ఏమిటంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడాలంటే తాత్కాలికంగా కొంత త్యాగాలు చేయాలి. అది కుటుంబంలో అవసరము, ఒక కంపెనీలో అవసరము, ఓ సమాజంలో అవసరము, ఒక దేశంలో అవసరము. ఈ రెంటిని సమన్వయం చేయాలి. ఒక భేద దేశంలో తాత్కాలిక ప్రయోజనాలను పూర్తిగా విస్మరించలేం. కానీ తాత్కాలికంగా ఇచ్చే తాయిలాలు మాత్రమే రాజకీయమైనట్టయితే ఆ దేశ భవిష్యత్తు సమాధవుతుంది. ఈ రెంటిని సమన్వయం చేయటం ఎట్లా? తాత్కాలిక ప్రయోజనాలను కాపాడుతూ దీర్ఘకాలిక ప్రయోజనాలను పెంచడం ఎట్లా? మనకున్నటువంటి వనరుల్ని, రోజువారీ వచ్చేటువంటి ఆదాయాన్ని రోజువారీ ఖర్చులకి సరిపెట్టడం ఎట్లా? అప్పు చేసిన డబ్బంతా కూడా అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం, భవిష్యత్తు కోసం వేయటం ఎట్లా? ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నట్టయితే ఇవాళ ఉదాహరణకి అభివృద్ధి అన్నది పక్కన పెట్టేసి 10,000 కోట్ల అప్పులు చేసి తాత్కాలికమైనటువంటి సంక్షేమానికో, దుబారాకో, అవినీతికో ఖర్చు పెట్టేశాం. చివరికి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఎదుర్కొన్నది. తెలంగాణ మరింత బలమైన రాష్ట్రమైనా కూడా ఆర్థికంగా హైదరాబాద్ నగరం వల్ల ఆంధ్రప్రదేశ్ అంత కాకపోయినా కూడా ఈవేళ రోజువారీ ఖర్చులు కూడా అప్పు చేయాల్సి వస్తుంది. ఇది మంచి ఆర్థిక నిర్వహణ కాదు. ఓ యూపీని చూడండి, 78,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది మిగులు చూపెడుతున్నారు రోజువారీ ఆదాయంలో ఖర్చు పోగా. ఒక ఒరిస్సాను చూడండి, 38,000 కోట్ల రూపాయలు మిగులు చూపెడుతున్నారు. ఒక యూపీ ఒరిస్సా చేస్తే మనం ఎందుకు చేయలేం? పార్టీలు ఏమన్నా ఉండొచ్చు, కానీ ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, పెట్టుబడులు, మంచి ప్రమాణాల విద్య నైపుణ్యం, నిజమైన విద్యా నైపుణ్యం, మంచి ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులను ప్రోత్సహించి ఆర్థిక అభివృద్ధిని పెంచడం, ఈ విషయాల్లో ఏకాభిప్రాయం కావాలి. ఎన్ని విధానాల్లో మార్పులున్నా కూడా పేద దేశంలో ఆర్థికాభివృద్ధికి, మౌలిక సదుపాయాలకి, మంచి ప్రమాణాల విద్యకు, ఆరోగ్యానికి మనం గనక నిలబడకపోయినట్టయితే మనకు దేశంలో సమానత్వం మీద విశ్వాసం లేదు,
దేశ ప్రగతి కావాలన్న కోరిక లేదు. ఈ దేశానికి ఒక పక్కన అందరికీ అవకాశాలు కావాలి, మరో పక్కన ప్రగతి కావాలి, ఉపాధి కల్పన కావాలి. ఆ విషయంలో ఏకాభిప్రాయం కావాలి. ఎన్నికలు ఎన్ని జరిగినా కూడా రాజకీయ పార్టీలు కానీ లేకపోతే మీడియా కానీ ఇది కేవలం మౌన ప్రేక్షకుల్లాగా ప్రజల్ని మిగిల్చేసి మనం క్రికెట్ ఆట 2020 లాగా భావించినట్టయితే, ఇది ఒక ఆటలాగా మాత్రం భావిస్తే చాలా ప్రమాదం అవుతుంది. ఇది మన జీవితాలని ప్రభావితం చేసేటువంటి ప్రక్రియ. మన భవిష్యత్తు వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీడియాలో చర్చల్లో కూడా ఇది ఒక ఆటలాగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు కాకుండా, ఈ దేశ భవిష్యత్తుని కాపాడాలి, యువతకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, పేదరికాన్ని తొలగించాలి, కుల వివక్షను అంతం చేయాలి అంటే సంపద సృష్టించడం ఎట్లా, అందరికీ అవకాశాలను పెంచడం ఎట్లా, పరిపాలన బాగు చేయడం ఎట్లా, అవి నిజమైనటువంటి అంశాలు కావాలి చర్చకి. ఈ ఎన్నికల్లో ఆ అంశాలు దాదాపు చర్చకి రాల. కులాల ప్రస్తావన వచ్చింది, తాత్కాలిక తాయిలాల ప్రస్తావన వచ్చింది, మతాల ప్రస్తావన వచ్చింది, రాజకీయంగా ఒకళ్ళొకరు తిట్టుకోవడం వచ్చింది తప్ప విద్యను ఏం చేద్దాం, ఆరోగ్యాన్ని ఎట్లా అందిద్దాం, మలుగు సదుపాయాలు ఎట్లా పెంచుదాం, పెట్టుబడులను ప్రోత్సహిద్దాం, అభివృద్ధిని ఎట్లా పెంచుదాం, ఉపాధిని ఎట్లా కల్పిద్దాం, చట్టబద్ధ పాలన ఎట్లా ఏర్పాటు చేద్దాం, అన్నింటినీ మించి అధికారాన్ని ఎట్లా వికేంద్రీకరిద్దాం, సామాన్యులకి అవకాశాలను ఎక్కడ గ్రామ ప్రాంతాల్లో చిన్న పట్టణాలు అలా పెంచుదాం, ఈ విషయాలు మచ్చు కూడా చర్చకు రాలేదు. అంచేత ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ప్రజల జీవితాన్ని శాసించేటువంటి అంశాలు చర్చకు రావాలి. ఆ చర్చకి నాంది పలుకుతుందని మనసారా ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.